తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొన్ని అపోహలు మనం పెట్టుకుంటామో తెలీదు, లేదంటే అది మొదటి నుంచి అలా ప్రాచుర్యంలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ పూజ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా టిఫిన్ పరగడుపునే చేయాలి, టిఫిన్లు అవి ఇవి చేసి ఏం చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజం, టిఫిన్ చేసి పూజ చేస్తే పాపం అంటారా? టిఫిన్ చేసి పూజ చేస్తే పాపము అని చెప్పిన వాళ్ళు ఎవరండి అసలు? ఏమి తినకుండా ఫస్ట్ దేవుడికి పూజ చేయాలి అంటారండి. ప్రాతకాలార్చన ఒకటి ఉంటుంది, అదే చేయకుండా మనం పాపం చేస్తున్నప్పుడు ఇంకా తత్మావన్నీ పాపాలే కదా. ప్రాతకాల అర్చన అంటే సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు ఉదయించక ముందే మన ఇంట్లో దీపారాధన చేసి చేసేటువంటి అర్చనలు ఉంటాయి. అది ప్రధానం. అది మనం ఎట్లాగా చేయట్లేదు కదా. 6:30కు ఎప్పుడు నిద్రలేస్తున్నాం, రాక్షస సమయం అంటాం, నిద్రలేస్తున్నాం. 7 గంటలు సూర్యోదయం దాటింది, 6:40 దాటింది అన్న తర్వాత నువ్వు ఇంట్లో దీపారాధన చేసావా? అది కూడా రెండే, సూర్యోదయం తర్వాత నువ్వు ఇంట్లో దీపారాధన చేసావా? అది రాక్షస కృత్యమే. అది అంటూ దేవుడు ఉండదు, దేవుడు ఉండడు ఇంట్లో. నువ్వు ఎంత దేవతార్చన చేస్తే ఉపయోగమే ఉంది? నువ్వు తిని చేయి, తిరగకుండా చేయి, మానే ఉపవాసం చేయి, ఏదైనా చేయి. దేవుడు లేని ప్రదేశంలో దేవతార్చన చేస్తే ఏదైనా ఉపయోగమా? అమ్మో, ఇది చాలా పెద్ద బాంబులానే అనిపిస్తుంది. న్యాయం మాట్లాడుకుందాం. మీరు అడిగారు, సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చేసుకొని ఇంట్లో మనం అర్చన చేసుకొని ముగించుకోవాలి. సూర్యోదయం తర్వాత చేసేటువంటి దీపారాధన రాక్షసులకు వర్తిస్తుంది. అక్కడ దేవతలు ఉండరు. దేవతలు ఉండనటువంటి ప్రదేశంలో మనం దేవతార్చన చేయటం అర్హత ఉన్నదా? ఒకటి. ఇకపోతే 2, ఉదయం సూర్యోదయానికి అయిపోయిన తర్వాత కాలత్రయార్చనలు ఉంటాయి. మేము ఉన్నాం, కాలత్రయార్చనలు ఉంటే మాకు మధ్యాహ్నం మళ్ళీ మహానివేదన ఉంటుంది. దేవతార్చన చేసినప్పుడు ఆ మహానివేదన మేము పెట్టాలి అంటే ఉదయం అల్పాహారం తినకూడదు. ఏదన్నా ఫ్రూట్స్ తినచ్చు, అలాగే రాగి జావా అటువంటి ఏదైనా తాగవచ్చు. అంతేకాని ఏది కూడా ఘన పదార్థం తినకూడదు. మేము ఎందువల్ల తినకూడదు? మాధ్యాహ్నికం మాకు మళ్ళీ అర్చన ఉంటుంది కనుక, ఆ అర్చన అనంతరం మహానివేదన పెట్టాలి కనుక మేము తినకూడదు. అంతేగాని అందరికీ ఆ నియమాలు పెట్టలేదమ్మా, ప్రతి ఒక్కరికి ఆ నియమాలు పెట్టలేదు. మహానివేదన ఉంది అన్నప్పుడు మాత్రమే భుజించకూడదు. అలానే దీక్షా నియమాలు ఉంటాయి. అటువంటిప్పుడు మధ్యాహ్నం పూట అల్పాహారంగా హవిస్సు అని మేము తీసుకుంటూ ఉంటాం. చూడటానికి అందరికీ కూడా అన్నంలానే కనిపిస్తుంది, కాబట్టి అది హవిస్సు. ఆ పదార్థాన్ని భుజించి మిగిలిన క్రతువులన్నీ కూడా మేము నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఆ నియమ ప్రకారం ఎలా ఉంటుంది? ఉదయం అల్పాహారం తీసుకుంటాం, ఏ ఇడ్లీనో ఏదో ఒకటి, మధ్యాహ్నం హవిస్సు, సాయంత్రం పాలు ఫ్రూట్స్, రాత్రికి భోజనం. ఇవన్నీ తిని మీరు చేయవచ్చా? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నం అని పారాయణ మొదలుపెట్టిన తర్వాత ఏమీ పదార్థము లోపలికి వేసుకోకుండా కనుక పారాయణ చేసినట్లయితే మొట్టమొదటి శరీరం శుష్కిస్తుంది, ఫస్ట్. ఇకపోతే 2, నేను ఏమీ తినను, సాయంత్రం వరకు ఒక మంచినీళ్ళు మాత్రమే తాగుతాను, సాయంత్రం మహానివేదన అయిన తర్వాత నేను తింటానని చెప్పి కంకణం కట్టుకుంటాం. ఇలా ఉండాల్సిందే భగవంతుడికి అని. ఓకే, సాయంత్రం వరకు ఎట్లా అయినా ఉంటారు. ఆ మహానివేదనకి వచ్చినప్పుడు, ఆ మహానివేదన పెట్టేటప్పుడు అందులో ఉన్నటువంటి పదార్థాలు ఏదో లేదా వంట చేసేటప్పుడు మహానివేదన పెట్టాలి రాత్రి 9 గంటల 6 గంటలకు వంట మొదలు పెడతారు, ఆ సమయానికి పూర్తయ్యేటట్టుగా. ఆ వంట చేస్తున్నప్పుడు వంట నుంచి వచ్చేటువంటి కొన్ని సువాసనలు, ఘుమఘుమలు, ఇంగువను అదోనో ఏదో ఒకటి వస్తుంటుంది. ఆ ఆఘ్రాణం, ఆ వాసన నువ్వు పీల్చినప్పుడు నోట్లో ఏమొస్తుందంటే లాలాజలం వస్తుంది కదా. వస్తుంది. అది వచ్చింది అంటే ఆ ఒక్క నివేదన స్వామివారికి పెట్టడానికి అర్హత ఉండదు. ఆఘ్రాణ దోష ప్రాయశ్చిత్తార్థం అని చెప్పి మాకు కొన్ని మంత్రాలు ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు ఆ ఒక్క ఆఘ్రాణం, అన్నం ఉడుకుతుంటే ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ముక్కుకి వచ్చినప్పుడు కూడా వాటి నుంచి దోష విముక్తి కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి మీరు చేస్తున్నారా? చేయట్లా. పోనీ
ఉపవాసంగానే ఉదయం నుంచి ఏమీ తినకుండా రాత్రి వరకు ఉంటా అంటే మీకు ఆ వాసన రాకుండా వచ్చిందే. ఆ వాసన రాగానే నోట్లో లాలాజలం వచ్చింది, అది ఇక నివేదనకి పనికిరాదు. మ్మ్. ఆ పదార్థం నివేదన పెడితే ఏమవుతుంది, మీకు పాపం వస్తుంది. మీరు ఎంగిలి చేసిన వాళ్ళు అయ్యారు, దాన్ని మ్మ్. ఎంగిలి చేసిన వాళ్ళు అయ్యారు. అది పాపమా పుణ్యమా? పాపమా పుణ్యమా? పాపమే. కాబట్టి ఎక్కడా కూడా ఆత్మన్నాత్మనిత్యామంత్రయత కొన్ని మంత్రాలు ఇందులో ఇంకా కాస్త లోపలికి వెళ్తే ఆత్మ, ఆ లోపల ఎవరున్నారు? పరమాత్మ. నీలో ఉన్నాడుగా పరమాత్మ. నీలో ఉన్న పరమాత్మకి ముందు సంతోషాన్ని ఇవ్వు. మ్మ్. నీలో ఉన్న పరమాత్ముడు ఆత్మ పరమాత్మ సంతోషాన్ని ఇవ్వు. శరీరంలో ఆత్మ వెళ్ళిపోయిన పరమాత్మ అంతే ఉంటాడమ్మా, తెలుసా మీకు? ఇప్పుడు ఈ చెయ్యి కదులుతుంది కదా, ఎందుకు కదులుతుంది? లోపల ప్రాణశక్తి ఉంది, అంటే ఆత్మ ఉంది. మ్మ్. కాబట్టి ఇది శరీరం. ఆత్మ బయటికి వెళ్తే ఏమవుతుంది? శవం. శవం. మ్మ్. కదలదుగా. అవును. సో ఆ ఆత్మని నడిపించేవాడు ఎవరు? పరమాత్మ. వాడు ఎక్కడ ఉంటున్నాడు? లోపలే ఉంటున్నాడు. కాబట్టి ఆ ఆత్మ పరమాత్మ ఆ ఇద్దరిని ముందు తృప్తి చేయి. వారిద్దరూ తృప్తి పడ్డప్పుడు మీరు కడుపు నుండి ఉన్న ఒక పదార్థం తిని ఉన్నారు, తిన్న తర్వాత మీకు అక్కడెక్కడో రోడ్డు మీద వెళ్తుంటే బంగాళదుంప ఫ్రై చేస్తుందో లేదా సమోసాలు చేస్తుందో వస్తుంది, ఆ వాసన వస్తే కడుపులో దేవేసినట్టు వస్తుంది. అవును. అట్లా వస్తుందా? నా నోట్లో నాలుగు మీద నీళ్ళు వస్తాయా? కడుపు నిండుగా ఉన్నప్పుడు అలాంటివి ఏమి ఎక్కువ. దేవేస్తుంది. అసలు ఆ వాసన కూడా ముక్కు మూసుకొని పరిగెడతాం గబిక్కిన. అలా ఉన్నప్పుడు నువ్వు వర్తం చేస్తే నీకు ఆ దృష్టి దాని మీద ఉంటుంది, దేవుడి పైనే ఉంటుంది. మ్మ్. అలా లేకుండా కడుపుకేమీ తినకుండా ఖాళీ కడుపుతో భగవంతుడి దగ్గర కూర్చుంటే నీకు ఏం వస్తుంది? లోపల తినాలన్న కోరిక వస్తుంది, ఆకలి వేస్తుంటుంది, కడుపు మంట వేస్తుంటుంది, మంచినీళ్ళు తాగాలి, యాపిల్ మొక్క తినాలి, ఏదో ఒక రకరకాల. దీనివలన ఆత్మని పరమాత్మని వీళ్ళిద్దరినీ సంతోషపెట్టి నువ్వు కూర్చుంటే నీ సంతోషానికి కారకుడు ఎవరవుతున్నారు? పరమాత్మ. నువ్వు ఏ పరమాత్మని సంతోషపెట్టావో అదే పరమాత్మ నీ సంతోషానికి కూడా కారణమవుతున్నాడు. మనకు కావాల్సింది ఏంటి? సంతోషం. అది ఎలా వస్తుంది? మనం ఇచ్చిన దాని నుంచే మనకు వస్తుంది కదా. మనం ఇచ్చిన దాని నుంచే మనకు సంతోషం వస్తుంది, మనం ఇచ్చిన దాని నుంచే మనకు బాధ కూడా వస్తుంది. ఆత్మని పరమాత్మని బాధించేసి మనం కూర్చుంటే అక్కడ కూర్చుందే కంచి ఓం గజమంగం కాఫీ తాగాలి, పక్కన వరకు కాఫీ ఇస్తారు, ఆ కాఫీ వాసనగానే టీ అంత స్మెల్ రాదు, కాఫీ అయితే మంచి వాసన వచ్చేస్తుంది. ఫిల్టర్ కాఫీనో బ్రూ కాఫీనా ఇది. నీకు ఎప్పుడైతే ధ్యాస మారిందో దేనికి చేయటం ఇక్కడ, ఇంకా అటువంటి పూజ నిష్ప్రయోజనం, నిష్ఫలితం. ఎప్పుడైతే నువ్వు కడుపుని తృప్తిపరిచి భగవంతుడి దగ్గర కూర్చున్నావో నీకు ఏ కాఫీ ఏ వాసన నిన్నైతే అటు తల తెప్పలేదుగా, దృష్టి రాలేదుగా. ఆ రకంగా నువ్వు ఆరాధన చేసేటువంటిది భగవంతుడు సంతోషపడతాడమ్మా. కడుపు కాల్చుకొని ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉపవాసం ఉండి నేను చేస్తాను అంటే కటిక దారిద్ర్యాన్ని అనుభవించటమే. పానభక్ష్య పదార్థములన్నీ కూడా సమృద్ధిగా ఉండగా మనము చేసినటువంటి అకృత్యాలకు ఈ జన్మలో ప్రతి ఒక్కటి పరిపూర్ణంగా ఉండి కూడా కటిక దారిద్ర్యాన్ని అనుభవించడమే దీని లెక్కమ్మ. కాబట్టి అంత అవసరం లేదు. జీవుణ్ణి ముందు శాంతపరిచి ఆ తర్వాత భగవంతుడి ముందు మనము పూజ చేసుకుంటాం. అలా కాదు, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అంటే భగవంతుడికి సమీపంలో ఉపవాసము అని అంటే రోజు తినేదానికన్నా తక్కువ. 2 దగ్గరగా కూర్చోవటము అని అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవటం. అంతేగాని మనకేదో షుగరో బీపీనో ఏదో ఉండి టాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉండి నేను పూజ చేస్తా, పునస్కారం చేస్తా, తర్పణ వదులుతా, అర్ఘ్యం వదులుతా, హోమం చేస్తా, తాగను తినను టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి అలానే నిలబడి ఉండి నీరసం వచ్చి యమధర్మరాజుకి దగ్గరలో వెళ్ళటం కాదు కదా. ఆయన దేవుడే, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు కదా, ఆయన మన దగ్గరికి రావద్దు. అది మనం తెలుసుకోవాల్సిన విధానం. కాబట్టి తిని చేయటం వలన ఏమిటి అని అంటే మనకు ఇంకొక దాని మీద దృష్టి వెళ్ళదు, మరి నిద్ర వస్తుంది కదండి అంట. అవునండి, నిజమే. ఇది చాలా శ్రేయస్కరం అమ్మ. పారాయణ చేస్తుంటాం మామూలుగా ఇలా కూర్చొని మేము మనం పారాయణ చేస్తున్నప్పుడు మాకు మీరేం చేస్తున్నారు వీళ్ళందరి మీద దృష్టి ఉంటుంది. ఓం నమస్తే శ్రేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ ప్రాంతకాయ మహాదేవాయ అని ఆ ఒక రకమైన మగత్తులోకి వెళ్ళిపోయితే ఆ మంత్రం స్పష్టంగా వెళ్ళిపోతుంది, చిన్నగా వస్తుంది. కాకపోతే
మామూలుగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటాం. ఆ మగత వచ్చినప్పుడు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికరాయ కానాగ్ని రుద్రాయ నీలకంఠాయ అక్షరం తప్పుపోదు, దృష్టి ఎక్కడికి వెళ్దు. ఓహో. అందుకనే చదువుకునే రోజుల్లో తెల్లవారుసారి 3:30-4 గంటలకు లేపుతూ ఉంటారు పిల్లల్ని. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు నిద్రపోతూ తూలుతూ చదువుకుంటారు. ఆ ప్రపంచంలో జరిగేటువంటి ఏ ఒక్కటి వాళ్ళ మెదడికి రాదు. చూస్తూ అలా నిద్రపోతూ వాళ్ళు చదువుతూ ఉంటారు. ఆ చదివేటువంటి అంతా కూడా ఇక్కడ వెళ్ళిపోతుందమ్మా. అందుకనే తెల్లవారుజామున చదివేటువంటి చదువు మనిషి కట్టెల మీదకి వెళ్ళే వరకు గుర్తుంటుంది అంటారు చూసారా, అదే కారణం. మగతలో చదవటం వేరు, మగత కమ్మేసి నిద్ర వచ్చి చదవటం వేరమ్మా, అది మళ్ళీ వేరు ఉంటుంది. అందులో మనం చేసేటువంటి విధానంలో ప్రశాంతంగా ఉండి మనం జపం చేస్తున్నాం అన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి మగత మనల్ని కమ్మేస్తుంది. అక్కడ దోషభూయిష్టం అది. ఎవరి గురించో మనం చేస్తున్నాం, మనకు ఒక రకమైన మగతలాగా వచ్చేసేసి మనిషిని చికాకు చేస్తుంది. అది ఒక దోషభూయిష్టం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఆ మంత్రాన్ని జపించనీయకుండా మన చేత చేస్తుంది. అది మంత్రం మనం ముందుకు వెళ్ళలేదు, ఆపేస్తుంది. అది వేరు మళ్ళీ. కానీ ఈ సమయంలో ఇలా చేస్తున్నటువంటి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన మగతగా ఉన్నప్పటికీ కూడా మంత్రం చక్కగా స్పష్టంగా వెళ్తుందమ్మా. అది భగవంతుడు మన దగ్గరగా వచ్చి ఆనందంగా ఆయన జోలపాట పాడినట్టుగా వింటూ ఉంటాడు. మనం తెలుసుకోవాలమ్మా అది. ఓకే, నిజంగా ఇవన్నీ కూడా అపోహలండి. ఇలానే చెయ్యాలి, ఇది చేస్తేనే ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకోవడం అంతా కూడా జస్ట్ అపోహలే. చాలా చక్కగా క్లియర్ చేశారు గురుగారు. చాలా మందికి డౌట్ ఉంది. చాలా చక్కగా డీటెయిల్డ్ గా ఎలా చేస్తే ఎలా అవుతుంది అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.